పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ మంత్రి, రెవెన్యూ మంత్రి. ఇప్పుడు గతంలో 2014లో ఎంపీగా వైసీపీ నుంచి గెలిచారు ఆయన. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటికి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. అక్కడ ఎమ్మెల్యేలను ఓడించారని రకరకాల ఏదో కారణాలతో ఇవ్వలేదు. 5 ఏళ్ల పాటు అందులోనే ట్రావెల్ చేసినప్పటికీ అసమ్మతి గ్రూప్ ఒకటి నడిపారు. ఆయన మొన్నటి ఎన్నికల ముందు ఆయన తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీతో కలిశారు. ఆ తర్వాత మీకు తెలిసి వాతావరణం ఖమ్మం, నల్గొండ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్. ఖమ్మంలో భద్రాచలం మినహా 9 గెలవడంలో చాలా కీలక పాత్ర పొంగులేటిదే అంటారు. ఫైనాన్షియల్గా కూడా దాదాపు 10-15 మంది 10-15 నియోజకవర్గాల్లో ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పొంగులేటి చేశారంటారు. ఆ ఎఫెక్టే బీఆర్ఎస్ను గద్దె దించిందని కూడా చెప్తుంటారు. అంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల్ని ఎవరిని అడిగితే అనుకోండి, మా సారు ఫస్ట్ రాజేంద్రతో ఎందుకు పెట్టుకున్నాడు, పొంగులేటి ఏదో అడ్జస్ట్ అయితే అయిపోగా, పొంగులేటికి ఏదో ఇస్తే అయిపోయి అంటారు, ఏదో ఎమ్మెల్సీ ఇచ్చిన అయిపోయి, ఏదో ఇచ్చిన అయిపోయి. ఇక్కడే ఉండుంటే మేము మళ్ళీ అధికారంలో ఇప్పటికీ తెలుగుదేశం అంటారు చూడు, మా చంద్రబాబు నాయుడు అప్పుడే కేసీఆర్ మంత్రి పదవి తీసుకుంటే తెలంగాణ ఉద్యమం వచ్చేది, అలా అంటుంటారు, తెలంగాణ ఇలా అంటుంటారు. అసలు అలా పొంగులేటి విషయంలో కేసీఆర్ డెఫినెట్ గా పొరపాటేది. ఎందుకంటే అన్ని రకాల వనరులు ఉన్న నాయకుడు. సో పొంగులేటి నాగేశ్వర్ గారు వనరులు ఉన్న నాయకుడే కాదు, కేసీఆర్ కూడా స్వయంగా వనరులు కల్పించారు ఆయనకు గత 10 ఏళ్లలో కూడా. కొంత అది కూడా ఉంది ప్రచారం. కల్పించారా? అంతకు ముందు కూడా ఆయనకు ఉన్న నాయకుడు అంతకంటే ఇంకెక్కువ. సో ఆయనకు కేసీఆర్ తో ఏంది, జగన్మోహన్ రెడ్డితో కూడా సాన్నిహిత్యం ఉంది. సో అదంతా బహిరంగ రహస్యమే కదా. రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఆయనకు దగ్గర సంబంధం ఉంది. బట్ ఆయన మీకు అర్థం కావాలంటే 2014లోనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అయ్యాడు. కేసీఆర్ కూడా అర్థం కావాలి. అంటే కేసీఆర్ దయా దాక్షిణ్యాలతో ఎదిగిన నాయకుడు కాదు. ఇప్పుడు ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ వాదన ఎలా ఉంటుంది, బీఆర్ఎస్ నేతల వాదన నేను వెడతాయిండు, అంతకుముందు ఆయన ఏంటి అని. అఫ్కోర్స్ అది కూడా నిజమా అంటే, ఇప్పుడు మీతో లేకపోయినా ఆయన ఎంపీ అయ్యిండు కదా, లేకపోయినా ఎమ్మెల్యే గెలిచిండు కదా ఉప ఎన్నికల్లో. సో బట్ డెఫినెట్ గా కేసీఆర్ ఇచ్చిన అవకాశాల వల్ల ఈటల రాజేందర్ నాయకుడే ఆయనకున్న శక్తి, పర్సనల్ శక్తి లేకుండా అవుతాడని అనుకోను. బట్ డెఫినెట్ గా అవకాశాలు. పొంగులేటి విషయంలో అలా కాదు. పొంగులేటి ఏమో కేసీఆర్ తీసుకునే సమయానికి ఎదిగిన నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు 2014లో ఎంపీగా ఉన్నారు. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ, మా ఎంపీయే కాదు, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నారు. అఫ్ కోర్స్ అప్పుడు 2014లో సిపిఎం తో కూడా అలియన్స్ ఉండే ఖమ్మం వరకు. సో బట్ ఏదున్నా ఆయన సొంతగా ఎంపీ గెలిచాడు, ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడంటే ఆయనకున్న కెపాసిటీ ఏంటనేది అర్థమవుతుంది కదా. ఈవెన్ 2018లో కూడా ఎమ్మెల్యేలు ఊడగొట్టారనే మీద ఉంది, కూడా బలవంతుడు అన్నట్టే. అది చాలా కేసీఆర్ చెప్పాడు కదా బహిరంగ, మా వాళ్ళు ఇది ఓపెన్ గా చెప్పారు కేసీఆర్ చెప్పిన విషయం అది. సో అందరికీ తెలుసు 2014లో గెలిపించుకున్నాడు, స్వయంగా గెలిచాడు. 2018లో తనకు నచ్చని వాళ్ళను విత్ ఇన్ ద పార్టీ కూడా ఓడగలిగాడు. అలాంటి నాయకుడిని అకామిడేట్ చేసుకోక మీరు వ్యవహరిస్తే అది ఖచ్చితంగా నష్టం కలుగుతుంది కదా. సవాల్ కూడా చేశారు. కంపారిజన్ కూడా మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. ఆ నెల్లూరులో ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా మంచి పేరు కూడా ఉంది. ఆయన ఎంపీగా గెలవడమే కాకుండా 10 మంది ఎమ్మెల్యే గెలిపించుకోవాలి. ఆయన వైఫ్ కు ఎమ్మెల్యే సీట్ అడిగితే ఇవ్వనని పెద్ద ఇష్యూ. ఇప్పుడు అందరు గెలిచారు. తర్వాత 2 మాగుంట కూడా 3 కృష్ణదేవరాయ, రత్తయ్య కొడుకు కృష్ణదేవరాయ, ఈ లావు కృష్ణ, వీళ్ళు ముగ్గురు కూడా బాగా వనరులు నాయకులు. సో ముగ్గురు కలిపి ఒక పెద్ద సెగ్మెంట్ లో నడపగలిగే సామర్థ్యం. ఆ ముగ్గురిని దూరం చేసుకున్నాడు కూడా పొంగులేటి అలాంటి వ్యక్తి. సో ఇక్కడ తెలంగాణలో కూడా అలాంటి ఉంటుంది. ఆయన బయటకు వచ్చినప్పుడు చేసిన సవాల్, ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ గేట్ టచ్ చేయడంటూ సవాల్ చేశాడు. అంటే అఫ్ కోర్స్ అది పొంగులేటి కృషితో పాటు కాంగ్రెస్ కు బలం ఉన్నాయి, ఖమ్మంలో బలం ఉంది. సో పొంగులేటి రాకపోయినా కాంగ్రెస్ ఆధిక్యత అయితే కొనసాగేది. పొంగులేటి రావడంతో మరింత బలీయపడింది, మళ్ళీ బలపడింది. అది కేవలం ఖమ్మంకే పరిమితం ఉన్నాయి అనుకో. తెలంగాణలో కూడా పొంగులేటి రాజకీయ ప్రాబల్యం అన్నిటికన్నా మించి ఒక నరేటివ్ బీజేపీ నుంచి కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యడానికి ఉపయోగపడేది. ఇక్కడ బీఆర్ఎస్ కన్నా మీరు ఆ రోజుల్లో వారాల తరబడి పొంగులేటి చూపెళ్ళి తిరుపతి వెంకట కౌలు లాగా. సో జంట కౌలు పొంగులేటి చూపెళ్ళి. సో పొంగులేటి చూపెళ్ళి కనుక బీజేపీకి పోయి ఉంటే పర్సెప్షన్ కాంగ్రెస్ కు డిసడ్వాంటేజ్ అయ్యేది. పర్సెప్షన్ అడ్వాంటేజ్ కావడంలో కీలక పాత్ర పోయింది. అంటే అప్పటికే బండి సంజయ్ని మార్చడము, ఈ కవిత అరెస్ట్ కాకపోవడము, ఈ ప్రక్రియలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరి
పొంగులేటి జూపల్లి ప్రయత్నించినా వీళ్ళు పోకపోవడం. ఈటలే చెప్పాడు కదా, నోవోటల్ హోటల్ ఓపెన్ నన్నే రమ్మంటున్నారు. పొంగులేటి ఇంటికి స్వయంగా వెళ్ళారు. మీరు చిట్ చాట్ లో నోవోటల్ లో మాట్లాడుతూ బీజేపీ సమావేశం అయిన రోజే అన్నారు నన్నే రమ్మంట. వాళ్ళను నేను రమ్మని బీజేపీలోకి రమ్మని నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నన్నే రమ్మన్నారు. పొంగులేటి జూపల్లి గనక కాంగ్రెస్ వైపు రావడము ఒక పబ్లిక్ పర్సెప్షన్, అంటే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు ఉంటుంది, కాంగ్రెస్ గెలుస్తోంది అన్న భావన కలగడానికి కూడా ఉపయోగపడింది. చాలా పెద్ద పర్సెప్షన్ అడ్వాంటేజ్. వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్ లో ఉంటే కూడా వాతావరణం మరోలా ఉండేది. బీఆర్ఎస్ ఉన్న వాతావరణం మరో ఉండేది, బీజేపీలో ఉన్న వాతావరణం ఉండేది. అంటే చిన్న చిన్న అంశాలే కావచ్చు, ఆ ఆప్టిక్స్ పర్సెప్షన్ చాలా బలంగా పనిచేస్తాయి. మీకు రాహుల్ గాంధీ పిలిచి ఖమ్మంలో పొంగులేటి మీటింగ్ పెట్టడము, బట్టి విక్రమార్క పాదయాత్ర అక్కడే కల్మినేట్ చేయడము, ఇవన్నీ కూడా మనకు డైమెన్షన్స్ గా కనబడతాయి కదా. అయితే పొంగులేటి బీజేపీలోకి పోకపోవడానికి కారణం ఖమ్మం జిల్లాలో బీజేపీ ఆయన ఓపెన్ కూడా చెప్పారు, అది బహిరంగానే చెప్పారు.